మర్చిపోయాను, శానిటైజ్ చేసుకున్నారా? లేదంటే నూరు లోపలికి రానివ్వదు కదా. నూరు నిన్ను కూడా భయపెట్టిందా గ్రీష్మ? అమ్మా, ఈరోజు గ్రీష్మ రావడంతో ఫుల్ టైం పాస్ అయిపోయింది తెలుసా? చాలా రోజుల తర్వాత ఇలా ఫ్రీగా మాట్లాడుకున్నాం. నీకు చెప్పలేదు కదా ధ్రువ, నేను నిన్ను చూసి వెళ్దాం అనుకున్నాను. కానీ ఆంటీ సర్జరీ అయ్యే వరకు ధ్రువకి తోడుగా ఉండమన్నారు. నేను ఉండిపోయాను. నిన్ను ఒంటరిగా వదిలేయటం నాకిష్టం లేదు. ఇప్పుడు నీకెలా ఉంది ధ్రువ? బెటర్గానే ఉందమ్మా, కానీ కొంచెం అలసటగా నీరసంగా ఉంది. साहेब आपको नीरसमा क्यों? దగ్గుతున్నారు क्यों? आपको ఎలా ఉంది? డాక్టర్ కో బులాయా క్యా? ఇందాక దాకా బానే ఉంది నూర్, కాసేపటి నుంచే ఇలా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. డాక్టర్ అప్పుడప్పుడు ఇలా ఉంటుంది, భయపడొద్దు అని చెప్పారు కదా, కంగారు పడకు. నూర్, రేడియేషన్స్ ఎఫెక్ట్ చేస్తాయి అని ఈ రూమ్లో మొబైల్స్ ఎక్కువ వాడొద్దు అని చెప్పాను కదా. గ్రీష్మని కూడా కంటిన్యూస్గా కూర్చోపెట్టి మాట్లాడనివ్వకు. ధ్రువకి ఇప్పుడు కొంచెం రెస్ట్ ఎక్కువ అవసరం. అర్థం చేసుకుంటావనుకుంటున్నాను. అయ్యో, ఎందుకు అర్థం చేసుకోనా ఆంటీ? ఖచ్చితంగా మైండ్లో పెట్టుకుంటాను. అవునండి, వసుంధరని ఇంట్లో నుంచి పంపించేశారంట. మంచి పని చేశారు. ధ్రువకి పట్టిన దరిద్రం వదిలిపోయింది. నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, మీరే నా మాట వినిపించుకోలేదు. ఎలాంటి ఆడదైనా మొగుణ్ణి ఈ పరిస్థితిలో వదిలేసి వెళ్తుందా? ఇంతకీ ఎక్కడుందాంటి వసుంధర? నాకు తెలీదు గ్రీష్మ. అదేంటంటీ, ఆఫీస్కి రావట్లేదా? కార్తీక్ని అడిగితే తెలిసేది కదా. ఇంతకీ అతనున్నాడా లేదా ఇద్దరు కలిసి? గ్రీష్మా జీ, आप సార్ దగ్గర ఉన్నప్పుడు ఆ వసుంధర బాత్ తేవద్దు. అదేంటి నూర్, మొగుడికి విడాకులిచ్చి ఎవరితో ఉందో ఏం చేస్తుందో తెలుసుకోవాలిగా. అది ధ్రువ రైట్. బస్ ధ్రువ సాహెబ్గా ముందు ఆ దోకేబాజ్ నామ్ కూడా వినిపించొద్దు. బార్ బార్ చెప్పాను, దుబారా ఆ నామ్ వినపడితే ఊరుకునేదే లేదు. मैं देख लूंगी, आप जरूरत नहीं, जाओ. నీకు బాగా అర్థమైంది కదా గ్రీష్మ, నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా. అదే వచ్చి చాలాసేపు అయింది కదా. నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు వెళ్ళు. నూర్, నేను వెళ్ళి డాక్టర్కి కాల్ చేసి వస్తాను. ధ్రువకి సూప్ ఇవ్వు.
आप टेंशन मत लेना आपके लिए ఇంతమంది ఉన్నారు మీరు ప్రశాంతంగా ఉండాలి आप आराम कीजिए पहले కొంచెం ఇది తాగండి నేను తాగలేను నూర్, నాకు చాలా నొప్పిగా ఉంది. కొంచెం ఓపిక చేసుకోండి సాహెబ్ ఏక్ హఫ్తే మే సర్జరీ హే మీరు తాకత్ తెచ్చుకోవాలి. సూటిగా చెప్పు, నీకేం కావాలి? ఈ ప్రశ్న మీరు ధ్రువని వసుంధరకిచ్చి పెళ్లి చేయకముందు అడగాల్సింది, లేదా కార్తిక్ ఇచ్చి చేయమని మా నాన్నకి సలహా ఇచ్చే ముందు అడగాల్సింది. ఇట్స్ టూ లేట్ ఆంటీ. ఇప్పుడు అడుగుతున్నాను గ్రీష్మ, నీకేం కావాలి? ఎంత కావాలి? మీ పతనం, మీ అహంకారం, మీ పరువు, ఇంకా మీ డబ్బు, ఇంకా ఇంకా చాలా చాలా కావాలనిపిస్తోంది. ఒకప్పుడు నీకు మాటిచ్చి తప్పు చేశాను అని నీ గురించి బాధపడ్డాను గాని అదే నా జీవితంలో బెస్ట్ డెసిషన్ అవుతుందని మాత్రం అనుకోలేదు. నేను అనుకోలేదాంటీ ఈ ఇంట్లో వాళ్ళు నన్ను 2 సార్లు వెధవని చేస్తారని. నీ ఉద్దేశం ఏంటి గ్రీష్మ? ఉద్దేశమేం లేదాంటీ. సరే, మీ బెస్ట్ డెసిషన్ అదే. ఆ వసుంధర ఎంత గొప్పదో చూసి వెళ్ళిపోతాను, ఓకేనా? అది ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే నీకు ఈ జన్మ సరిపోదు. నీకు వసుంధర మీద అసూయ అంతే. అసూయ తన మీద కాదండి, తనకి దక్కిన గౌరవం మీద. నా కోడలి జోలికొస్తే నేను ఊరుకోను. నాన్సెన్స్. నేను తన జోలికి రావాల్సిన అవసరం లేదు, తనే నా దారిలోకి వచ్చింది. అయినా ఎవరు నిజంగా బలమైన వాళ్ళు, ఎవరు భయపడుతున్నారో వెయిట్ అండ్ వాచ్ ఆంటీ, బయటపడుతుంది కదా. గ్రీష్మ, ఇప్పుడు ధ్రువ బలహీనంగా ఉన్నాడు. ఈ టైంలో ఇవన్నీ వద్దు, అర్థం చేసుకో. మరి అంత విషం మనసులో పెట్టుకోకు. ఇది విషయం కాదంటీ, మీరు చేసిన గాయం. ఆ గాయం ఇంకా మానలేదు. మానకుండానే మీరు మళ్ళీ ఆ గాయం మీద కారం పూశారు. ఆ కార్తిక్ ఇచ్చి పెళ్లి చేయాలని చూశారు. పైగా శివగామిలాగా ఆర్డర్స్. ఆ నిర్ణయం నీ మంచి కోసమే తీసుకున్నాను. చివరిగా ఒక్క మాట, నా కొడుకు బాగున్నంత వరకే నీ ఆటలు. వాడికేమైనా అయ్యిందో అయ్యిందో ఏం చేస్తారు? ఏం చేస్తారా ఆంటీ? అయినా అది మీ చేతుల్లోనే ఉందాంటీ. మీరు ఏమి అవ్వకూడదు అంటే మీరు ఇవ్వాల్సింది వార్నింగ్ కాదాంటీ, నన్ను కన్విన్స్ చేసుకోవాలి. నేను వసుంధర అంత మంచిదాని కాదు, అది మీకు తెలుసు కదా. ఈగో రైజ్ అయితే మీలానే ఎంత దూరమైనా వెళ్ళిపోతాను. తప్పు చేస్తున్నావు గ్రీష్మ. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అంత దాకా తెచ్చుకోకో. నేనేం చేసినా నీ మంచి కోసమే చేశాను. మంచా?
మంచంటే ఏంటి? ఆ కార్తీక్ నిచ్చి చేస్తే జీవితాంతం మీ కళ్ళ ముందు ఒక ఓడిపోయిన దానిలా పడి ఉండాలి, అంతే కదా? ఎందుకు నా జీవితాన్ని మీ చేతిలోకి తీసుకున్నారు? నువ్వు మా జీవితాల్లో నుంచి తప్పుకోకపోతే నీ జీవితాల్లోకి రావాల్సిన అవసరం మాకు ఉండేది కాదు. ఇక చాలు, పక్కకి తప్పుకుని నీ దారిలో నువ్వుంటే బెటర్. కాదు అని వసుంధరని టార్గెట్ చేస్తే నిన్ను చంపడానికి కూడా ఆలోచించను. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మీరు అంత చేయగల సమర్థులని నాకు తెలుసా ఆంటీ, దగ్గరుండి చూశాను కదా. కానీ ఈసారి మీ బెదిరింపులకి నేను లొంగను. నేను వచ్చింది మీ కోడలిని తప్పించాలని. ఇకపై ఏం చేయాలో నా స్కెచ్ నాకుంది. డాక్టర్తో మాట్లాడాను. వేడిగా ఏదైనా ఇవ్వమన్నారు. ఎక్కువసేపు కూర్చొనివ్వద్దు అని చెప్పారు. సూప్ తాగించానత్తమ్మా. ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి. సరే. నూర్, ఇక చాలు. ध्रुवा साहेब और 2 राउंड అప్పుడే రెస్ట్. आओ. నూర్, ఇంకా చాలు. నా కాళ్ళు వణుకుతున్నాయి. नहीं साहेब, యాంటీబయాటిక్స్ లేనా హై. ఆ రోజంతా ఇసి తరహ కూర్చుంటే గ్యాస్ పట్టేస్తుంది. డాక్టర్ బోలానా నడవమని. और 1 राउंड బస్. చంపుతున్నావు నూర్. నాకు డాక్టర్ కన్నా నిన్ను చూస్తేనే భయంగా ఉంది. आपका चेहरा देखो साहेब, कल रात మీరు చాలా ఆయాసపడ్డారు. आप నన్ను తిట్టుకున్నా టీకే. ఆ బాగుంటే బస్ సాహెబ్. నడవండి. నూర్, మీరు బిర్యానీ బాగా చేస్తారు కదా, ఒక్కసారి చేయించి పట్టుకురావచ్చు కదా. ఒక్కసారి ఏం కర్మ సాహెబ్, జితని బార్ కావాలంటే ఉతని బార్ తెస్తాను. మీ ఆపరేషన్ ఖతం హోనేదేనా. ఆపరేషన్ అయ్యాకనా? సాహెబ్ గుస్సా మత్ కరో, మీకోసం. ठीक है, पहले ब्रीथिंग एक्सरसाइज చేద్దాం. आओ, सांस लेना है. अब बैठिए साहिब. सांस लीजिए చిన్నగా. సాహెబ్ గుస్సా వద్దు, మీకోసమే. ఠీకే. నిజం చెప్పాలంటే ఈ గార్డెన్ని నేను చాలా మిస్ అయ్యాను నూర్. హాస్పిటల్ గోడలు, మెడిసిన్ వాసన చాలా విసిగించాయి. నీకు తెలుసా నూర్, చిన్నప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తే చాలు వామిటింగ్స్ అయ్యేవి. నాకు అస్సలు పడదు హాస్పిటల్. और एक వారం సాహెబ్, సర్జరీ కే బాద్ ఫిర్ సే మీరు పాత ధ్రువ సాహెబ్ అయిపోతారు. నువ్వింత నమ్మకంగా చెప్తున్నావు అంటే నాకు నమ్మకం వస్తుంది నూర్. నువ్వు నా స్ట్రెస్ బస్టర్వి. నీతో మాట్లాడుతూ ఉంటే హాయిగా ఉంటుంది. నమ్మకమా? చూద్దాం. అయినా నమ్మకం సంపాదించుకోవాలంటే టైం పడుతుంది, కానీ తీసేయటం ఎంతసేపు? చిటికలో పని. ఆప్ ఇంకా 1 రౌండ్ నడవాలి. ఆప్ ఐసా మీటా మీటా మాటలు చెప్పి నన్ను మోసం చేయలేరు. పైకి లేవండి, తోడి దేర్ నడవండి. నూర్, చాలు నూర్, ఇంకా నా వల్ల కాదు. ఇలా కాసేపు కూర్చుంటాను.
कोई बात नहीं सुनेंगे साहेब. లేవండి నడవండి. లేవండి. ఉఠో. आओ. साहेब ఇప్పుడు आप आराम कीजिए పడుకోండి. आपको బలానికి ఇంజెక్షన్ ఇస్తాను. తోడా దర్ద్ హోగా. నొప్పి రాకుండా చిన్నగా చేస్తాను. ఏం చేస్తావు నూర్? నా ఒళ్ళు నీకు అప్పగించేశా. గార్డెన్లో వాకింగు అంటూ జిమ్ ట్రైనర్లా నన్ను వేధించుకు తిన్నావు. ఇప్పుడు ఇంజెక్షన్ అయినా విషమైనా తప్పదు కదా, కానివ్వు. ऐसा क्यों बोल रहे साहेब? విషం ఏంటి? నేనేదో సరదాగా అన్నానులే నూర్. ऐसा बुरा बात नहीं बोलना साहेब. और 5 दिन है. కొంచెం జాగ్రత్తగా ఉందాం. आपको अच्छा लगेगा. आप भगवान को प्रणाम करो. నూర్, ఈ 5 రోజుల్లో నాతో నువ్వు ఏమేం చేయిస్తావో అని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. आप कोई परेशान नहीं साहेब. నేను మీ చేత ఏం చేయిస్తాను అని సరేలేండి, ఇంజెక్షన్ చేస్తాను. ఠీకే. बस हो गया साहिब. साहिब నేను వెళ్ళి आपका सूप बनाऊंगी. साहिब क्या हो गया? ध्रुवा साहिब. ఇదేమిటో తెలుసా వసుంధర? అన్స్టెరిలైజ్డ్ సిరంజి నీడిల్. ధ్రువకి అన్ని శానిటైజ్ చేసినవే ఇవ్వాలి కదా, లేదంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. కానీ ఇది ఆల్రెడీ వాడేసి విసిరేసింది. ఇందులో సకల బ్యాక్టీరియాలు ఉంటాయంట. మరి ధ్రువ మీద దీన్ని ఉపయోగిస్తే ఏమవుతుందో చూద్దాం. साहिब ఏమైంది साहिब? क्या हुआ? నూర్, నాకు బ్రీతింగ్ సరిగా అడ్డం లేదు. నూర్. साहिब आपको कुछ नहीं होगी. आपको एम కాదు साहिब. टेंशन मत करो. मैडम जी. సంభాలో. సాహిబ్. మేడం ఏమైంది నూర్? సార్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్ కి కాల్ కరో. సాహిబ్ మీకేం కాదు. టెన్షన్ పడకండి సాహిబ్.
సాహెబ్ సాహెబ్ ఏమైంది? ఒకవేళ నువ్వు ఏదైనా అన్స్టెరిలైజర్ది వాడావా? లేదు గ్రీష్మ, నేను 1కి 2 సార్లు చెక్ చేసుకునే చేస్తున్నాను. ఇలా ఎలా అయిందో నాకు అర్థం కావడం లేదు. సాహెబ్ సాహెబ్ హలో డాక్టర్. కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. తనకేదో జరిగింది. ప్లేస్ అంతా శుభ్రంగానే ఉంచారా? పొద్దున కూడా గది మొత్తం శుభ్రం చేశాను. గార్డెన్లో ఎవరూ లేకుండా కాసేపు నడిపించి తీసుకొచ్చాను. ఏ పొరపాటు జరగలేదు డాక్టర్. లేదమ్మా, ఏదో జరిగింది. తనకి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయింది. అన్నీ జాగ్రత్తగా చూసుకున్నా ఇలా జరిగింది. ఓ, తెలిసిపోయిందా? ఈ ఇంజెక్షన్ నేనే మార్చానని గొడవ చేస్తావా? నేను కూడా ధ్రువకి నువ్వే వసుంధరా అని చెప్పేస్తా. మా మీద ఇంత కక్ష ఎందుకు? ఆయన ప్రాణం గ్రీష్మ. అయితే లివర్ నేనిస్తున్నానని చెప్పు. ధ్రువకి నేనే డోనర్ని అని చెప్పాలి.